పెత్తందారులు తలుచుకుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు గల్లంతవుతాయి. పెత్తందారులు పూనుకుంటే ఏళ్ల తరబడినటువంటి శ్రమ ఆవిరైపోతుంది. కాలు కింద పెట్టి ప్రజల బాధలు తెలుసుకోలేని వాళ్ళు, చేయి అందించి నలుగురికి బాచటగా నిలబడలేని వారు ఈ రోజున మోసం చేసి డబ్బు దోచేసి మన బ్యాంకుల్ని కొల్లగొట్టి మన మీద మన ఉనికి మీద యుద్ధం చేస్తున్నారనేటువంటి విషయాన్ని నగరాల సామాజిక వర్గం వారు గ్రహించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విజయవాడ లాంటి ప్రాంతంలో నాలాంటి వ్యక్తి ఎదగడానికి నగరాల సామాజిక వర్గం కూడా నా వెనకాల బలంగా నిలబడ్డారు. వెన్నుముక్కల వాళ్ళు కూడా నిలబడ్డారు. ఈ 10 ఏళ్ల పోరాటంలో మనవాడికి ఖచ్చితంగా మంచి స్థానం వస్తుంది. తద్వారా మన కులానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దొరుకుతుందనే ఆశతోనే నా పోరాటంలో, నా బాధలో, నా కష్టంలో కూడా అంటే నగరాల సామాజిక వర్గం వారు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఎల్లవేళ నాకు అండగా నిలిచారు. నాతో పాటు వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు. మా ఈ పోరాటానికి విలువ ఉంటుందనుకున్నాం. కానీ రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి ఊడిపడ్డ సుజనా చౌదరి సామాజిక వర్గం ముందు, అతని లాబియింగ్ ముందు మా ఆశలన్నీ ఆవిరైపోయినాయి. ఎవరి సుజనా చౌదరి ఇక్కడ వాడా? పోనీ ఇక్కడ వారి కోసం ఏనాడైనా పోరాడా? 20-30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడనిపిస్తూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయకుండా పదవులు అనుభవిస్తూ వాటిని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదిస్తూ బ్యాంకుల్ని మోసం చేస్తూ అవకాశాన్ని బట్టి కేసుల్ని బట్టి పార్టీలు మారిస్తూ లాబింగ్ చేసుకుంటూ టికెట్ తెచ్చుకుని ప్రజలతో సంబంధం లేనటువంటి రాజకీయ నాయకుడే ఈ సుజనా చౌదరి. నేను ప్రజలతో కలిసి నిలబడ్డా. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సుజనా చౌదరి లాంటి వ్యక్తి కోసం నిలబడ్డారు. నేను ప్రజల కోసం నిలబడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సుజనా చౌదరి లాంటి లాబిస్ట్ గురించి నిలబడ్డారు. వాళ్ళకి ప్రజలకి పనికొచ్చే మనిషి అంటే నాలాంటి మనిషి అక్కర్లా, వాళ్ళకి పనికి వచ్చేటువంటి వ్యక్తి, వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి వ్యక్తి కోసమే అవకాశం ఇస్తారు. కానీ సొంతంగా కష్టపడి డబ్బుని, సమయాన్ని వృధా చేసుకున్నటువంటి నాలాంటి వ్యక్తుల్ని బలపరచకుండా కేవలం అతని డబ్బు మదాన్ని, ఇతరుల అవకాశాన్ని కొల్లగొట్టి అతని నైజాన్ని ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ చూసుకొని నాలాంటి వాడి అవకాశాన్ని లాగేసుకున్నారు. అట్లాంటి వ్యక్తిని మేము బలపరచాలా? మేము పేదల వైపు ఉండాలా? పెత్తందారుల వైపు ఉండాలా? సామాన్యుడైన వ్యక్తి ఆసిఫ్ వైపు నిలబడాలా? పెట్టుబడిదారుడు, పెత్తందారు అయినటువంటి సుజనా చౌదరి వైపు నిలబడాలా? పశ్చిమ నియోజకవర్గంలో మీకు తెలుసు, పేద సామాన్య వర్గాలే అత్యధికంగా నివాసం ఉంటాయి. ఈ ప్రాంతంలో పేద వర్గాలకు అండగా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుతుంది. కానీ పెత్తందారుల వైపు నిలబడితే ప్రజలకు ఎక్కడైనా మంచి జరుగుద్దా? దీని మీద ప్రజలతో పాటు నగరాల సామాజిక వర్గం వారు కూడా ఖచ్చితంగా బలంగా ఆలోచన చేయాలి. 40 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని, అసెంబ్లీలో కాలు పెట్టేటువంటి అవకాశాన్ని లాగేసుకున్నటువంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలా?
అవకాశం కల్పించాలా? దీని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా బలమైన ఆలోచన చేయాలి. మన నగరాల సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోతే దానికి కారణం వాళ్ళలా మన దగ్గర డబ్బులు లేవనా? మనకి సీటు ఇవ్వకపోతే కారణం మనం బలంగా ఒత్తిడి చేయలేమనా? మనకి సీటు ఇవ్వకపోతే వాళ్ళలో మనం కుల ఐక్యత చాటలేమనా? నాలాంటి వాడి కోసం బలంగా నిలబడలేరనా? వారికి ఉండేటువంటి ధైర్యం ఏంటి? మనందరం ఐకమత్యంగా ఉండలేమనా? మనం బలంగా మన యొక్క అవకాశాలని కాపాడుకోలేమనా? దీని గురించి బలంగా ఆలోచించాలి. నాలాంటి ఒక వ్యక్తి విజయవాడ లాంటి నగరంలో ఇక్కడ దాకా వచ్చాడంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే. ఇదే టీడీపీ జనసేన వాళ్ళు బ్రోకర్లను నా ఇంటికి పంపించినప్పుడు నేను వాళ్ళని తిరస్కరించాను. ఎందుకో తెలుసా? నాతో పాటు నా సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి. కానీ ఈరోజు కొంతమంది ఇదే ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి చిల్లర కోసం తాకట్టు పెడుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తమ సామాజిక వర్గ ప్రయోజనాల కన్నా, తమ సామాజిక వర్గ ఆత్మగౌరవం కన్నా సుజనా చౌదరి విధిలించే చిల్లరకే ఎక్కువ విలువ ఉంటుందని కొంతమంది నగరాల సామాజిక వర్గ నాయకులు నిరూపిస్తూ ఉన్నారు. సామాజిక వర్గ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా? సామాజిక వర్గ ఆత్మ గౌరవం ముఖ్యమా? సుజనా చౌదరి చిల్లర విధిలిస్తే దానికి ఎక్కువ విలువ ఉంటుందని ఈరోజు కొంతమంది సామాజిక వర్గ నాయకులు ప్రాకులాడుతున్నారంటే దీన్ని నగరాల సామాజిక వర్గం వారు బలంగా గుర్తించాలి. అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నగరాల సామాజిక వర్గానికి దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు, నగరానికి మేయర్ పదవి ఇచ్చారు, శ్రీశైలం దేవస్థానంలో 50 సెంట్ల భూమి ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నగరాల సామాజిక వర్గానికి బీసీ గుర్తింపు ఇచ్చారు. నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పలు దేవస్థానాల్లో పాలక మండలి సభ్యుల్ని నియామకం చేశారు. ఇవన్నీ గుర్తించి గౌరవించినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఆ రోజు నాతో పాటు మన సామాజిక వర్గం ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఆ ఎమ్మెల్యే కోసం పోరాటం చేశాం. తద్వారా అసెంబ్లీలో కూర్చుంటాం, చట్టసభల్లో కూర్చుంటాం, మన ప్రాతినిధ్యం బాగుంటుందని మనందరం కూడా ఆ గుర్తింపు గౌరవాన్ని పెంచుకుందాం అనుకున్నాం. కానీ సుజనా చౌదరి లాంటి ఒకడు వచ్చి రాత్రికి రాత్రి 10 సంవత్సరాల మన కష్టాన్ని లాక్కుంటే మనం సహకరించాలా? మనకి అనేక రకాలైనటువంటి పదవులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడాలా? మనకి అనేక రకాలైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలా? ఒకసారి నగరాల సామాజిక వర్గం వారు ఆలోచన చేయాలి. మన అవకాశాల్ని, మన ఆత్మ గౌరవాన్ని, మన 10 సంవత్సరాల కష్టాన్ని లాగేసినటువంటి పార్టీలకి ఎందుకు అండగా నిలబడాలి? మనం ఎన్నో నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎంతో గౌరవించినటువంటి వైసీపీ పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం. అంతకు మించి అసెంబ్లీలో స్థానం వస్తుందని ఆశించాం. కానీ ఆ స్థానాన్ని కొల్లగొట్టినటువంటి తెలుగుదేశం, జనసేన కూటమికి మనం అండగా నిలబడాలా? మన గుర్తింపుని, గౌరవాన్ని అర్ధరాత్రి పూట వచ్చి లాగేస్తే, కొల్లగొడితే, కాజేస్తే, ఈ సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని అణిచేస్తే అట్లాంటి వ్యక్తులకు అండగా నిలబడాలా?
చిల్లర కోసం నగరాల సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి? ఎందుకు తాకట్టు పెట్టాలి? దీని మీద బలంగా సామాజిక వర్గం ఆలోచన చేయాలి. దీని మీద నగరాల సామాజిక వర్గం బలంగా ఆలోచన చేయాలి. జనసేన పార్టీతో నా ప్రయాణం టీడీపీని దగ్గర నుంచి చూసిన తర్వాత తమ వాళ్ళని దాటి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని ఆ రెండు పార్టీల మీద నమ్మకం పోయింది. నమ్మించి మోసం చేసి తడుగుడతో గొంతు కోసిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో ప్రయాణం ప్రమాదమని తెలిసిపోయింది. వైఎస్ఆర్సీపీలో పోరాడని వాళ్లకు, ప్రజలతో ఉన్న వాళ్లకు ఇచ్చే విలువ ఎంతోమంది నాయకుల రూపంలో కనిపిస్తూనే ఉంది. మనం అది చూస్తూనే ఉన్నాం. దశాబ్ద కాలంగా కష్టపడిన తర్వాత పూచిక పొలలా తీసేసిన వారి వెనక ఉండడం కన్నా మన పోరాటాన్ని గుర్తించి సముచిత స్థానం అందించిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడమే సముచితం, గౌరవం అని భావించా. నేను వైసీపీ పార్టీలో చేరిన కేవలం 4 రోజులకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్ర విజయవాడ నగరం వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమగా, మరి నేను బయట ఉంటే కూడా బస్సులోకి రమ్మని ఆహ్వానించాను. అక్కడితో ఆగకుండా విజయవాడ నగరంలో అభ్యర్థులతో పాటు నన్ను కూడా సిద్ధం బస్సు యాత్ర పైన నుంచోబెట్టారు. అది ఒక నాయకుడు గొప్పతనం. అటువంటి అభిమానం చూపించినటువంటి నాయకుడి వెనక నడవడం చాలా గొప్ప గౌరవం. దశాబ్ద కాలం మనల్ని వాడుకొని వదిలేసి మోసం చేసి కుట్రతో తడిగుడ్డతో గొంతు కోసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారితో, అందుకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేయడం దుర్మార్గం అనే భావించా. అందుకనే కేవలం 4 రోజుల వ్యవధిలోనే నన్ను ఎంతో గొప్పగా అభిమానించి నన్ను గౌరవించి హక్కును చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ఖచ్చితంగా కష్టపడాలి. ఒక సామాన్యుడి వెనక మనం నిలబడాలి. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి. అదేవిధంగా మనతో, మన ప్రాంతంతో, మన జీవితాలతో సంబంధం లేకుండా ఊడిపడి మన అవకాశాన్ని లాగేసుకున్న సుజనా చౌదరి లాంటి వారిని ఓడించి ఈ ప్రాంతంలో మనం రాజకీయ పరిణితి చాటుకోవాలి. ఆ విషయం వారికి, సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తికి తెలియజేయాలి. డబ్బు సంచి పట్టుకొని సామాజిక వర్గాన్ని ఆసరాగా చేసుకొని మనలాంటి వాళ్ళ అవకాశాలని లాక్కునే పరాన్న జీవులను ఈ వెస్ట్ ఎన్నికలు ఒక గుణపాఠంగా చేసి చూపించాలి. నగరాలందరూ అందుకు నడుం బిగించాలి. యావత్ బీసీలందరూ అందుకు నడుం బిగించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేని గ్లాసు కోసం, లేని జనసేన జెండా కోసం కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూ, ఇష్టానుసారం ఎవరి కోసం పనిచేయడానికి తహతలాడుతున్నటువంటి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం పనిచేయడానికి మీరందరూ కూడా తహతలాడుతూ ఉన్నారు? లేని గుర్తు కోసం, లేని జెండా కోసం మీకంత తాపత్రయం ఎందుకు? కనీసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు అవకాశాలు ఉండవు. అపర మేధస్సుతో బ్యాంకుల్ని బురిడీ కొట్టించినటువంటి వ్యక్తి సుజనా చౌదరి లాంటి వ్యక్తి వెనక మీరు తిరిగితే మీలాంటి సామాన్యుల్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత బురిడీ కొట్టించడం ఆయనకి చాలా సామాన్యమైనటువంటి విషయం అని మీరందరూ గుర్తించాలి. మీకోసం ఎన్నాళ్ళు నిలబడింది ఈ పోతిని మహేషే. నన్ను మీరు గుర్తించాలి. ఇవాళ మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటే కూటమి నుంచి వైదొలగండి. పేద ప్రజల కోసం,
పని చేయండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయండి, కానీ పెత్తందారుల కోసం పని చేయొద్దని ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే వాళ్ళు ఒక మాట్లాడేటువంటి వ్యక్తికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వారు నాన్ లోకల్, సుజనా చౌదరి గారు నాన్ లోకల్, మేము లోకల్. ఆయన లోకల్ అయితే కనుక విజయవాడ వెస్ట్లో అయింది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటో చూపించమనండి. లోకలో నాన్ లోకలో తెలుస్తుంది. వీఆర్ పక్కా లోకల్. నేను లోకల్, మా ఆసిఫ్ లోకల్, ఆయన నాన్ లోకల్. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇక్కడే ఉన్నాయి. ఆయన సర్టిఫికేట్లు ఎక్కడున్నాయో చూపించమని చెప్పండి, ఎక్కడున్నాయో చూపించమనండి. ఆయన విజయవాడ వాసి అండి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ వాసి. ఎక్కడ ఏంటి? ఓకే, మీరందరూ కూడా బలమైన ప్రశ్నలు అడిగే ముందు ఏ రోజైనా సరే ప్రజల కోసం పనిచేశారా, ప్రజల కోసం నిలబడ్డారా, ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా, ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా అని మీరు అడగాలి. సేవ చేశారని అడగాలి. ఆయన ప్రైవేట్ జెట్లలో తిరిగే మనిషి. విజయవాడ వెస్ట్కి ప్రచారం కూడా ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజస్థాన్ ఫంక్షన్లకు పోయి, గుజరాత్ ఫంక్షన్లకు పోయి, కొండ మీద ఎక్కడన్నా హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుంటున్నారేమో చూడాలి. ఆయన పేద ప్రజల మనిషి కాదు. ఆయన మళ్ళీ చెప్తున్నా, ఆయన లోకల్ అనే మాటకే కానే కాదు. ఆయన ఢిల్లీలో ఉండే మనిషి, లేకపోతే మరి ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి, ఆ విదేశాల్లో కూడా ఉండాలనుకుంటే ఆయన కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి. మంచి ప్రశ్న వేశారు. అంటే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను మాట్లాడండి. మీరు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా? ఒక ముస్లిం అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా మీరు? ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వ్యతిరేకిస్తారు, పెత్తందారికి ఇస్తే మద్దతు ఇస్తారా? బ్యాంకులను కొల్లగొట్టిన 5,700 కోట్లు తీసుకున్న వ్యక్తికి మద్దతు ఇస్తారా? ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత తిరుగుతాడు. మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇందాక దానికి కూడా చెప్పా. ఏమనుకున్నాం? నామినేటెడ్ పదవులు, మేయర్, చైర్మన్ అన్ని ఇచ్చి గౌరవం ఇచ్చారు. కానీ మాకు 40 సంవత్సరాలకు ముందు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం కోల్పోయాం. మాకు అవకాశం వస్తుంది, తద్వారా గెలుస్తాం. మేము కూడా చట్టసభల్లో కాలు పెట్టే గొప్ప అవకాశం వస్తుందని భావించాం కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేశాం. అది ఎందుకు పోయింది? అర్ధరాత్రి కూడా సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి మా అవకాశాలని, మా దశాబ్ద కాలం కష్టాన్ని, ఆయనకు ఉండేటువంటి డబ్బు సంచులతోనో సామాజిక వర్గ అండతోనో లాగేసుకున్నారు. ఎందుకంటే మేమందరం డబ్బు పరంగా చాలామనో, సామాజిక పరంగా ఐక్యతంగా ఉండలేమనో, పోరాడలేమనో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు భావించబట్టే కదా గద్దలాగా వచ్చి మా అవకాశాన్ని కొట్టేశారని చెప్తున్నాం. మల్లి గారు, సామాన్యుడి వైపు ఉండకూడదా? సామాన్యుడి వైపు ఉండకూడదా? పెత్తందారు వైపే ఉండాలా నేను? మీరు అడిగే విధానంలో చిన్న తేడా ఏంటంటే, ఏ రోజన్నా ప్రజల్ని కలిశారా? ప్రజల కోసం ఏ రోజైనా సరే ఒక చాక్లెట్ పంచారా?
ప్రజల కోసం ఏ రోజైనా సరే నేల మీద కాలు మోపారా? డబ్బు ఎలా వచ్చింది? నేను చెప్పలేదు కదా. ఈడీ కేసులు ఉన్నది ఎవరి మీద? ఈడీ కేసులు ఉన్నది ఎవరి మీద? అట్లాంటి వ్యక్తులు ప్రజాసేవ కోసం పనిచేయడానికి పనికిరారు. నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు కష్టపడినటువంటి వ్యక్తి నా అవకాశాన్ని అట్లాంటి పెట్టుబడిదారు, పెత్తందారు కొల్లగొట్టడం తప్పు. తప్పు. అది లాగేసుకోవడమే అని నేను చెప్తున్నా. దానికి మీరు వేరువేరుగా చెప్తున్నారు. నా అవకాశాన్ని కదా లాగేసుకుంది, నాలాంటి ఒక బీసీ అవకాశాన్ని కదా లాగేసుకుంది. 10 సంవత్సరాల నా కష్టాన్ని ఒకళ్ళు వచ్చి లాగేసుకున్నారు కదా, దాన్ని ప్రశ్నించమంటున్నా నేను. దా నుంచో నుంచో, వెనకాలకు వచ్చే మొత్తం వచ్చాయరా. ఫోటో మంచిది, కొద్ది ముందు జరుపు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఆ వెనకాల చైర్స్ కొద్ది జరుపు. రా మొత్తం రా రా. జరపాయి కూర్చో. ఏ మహేష్ కొద్ది ముందు జరుపు. అలా ఉంచు.